నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సౌర్య. సార్, రాఖిల్ మూవీ విత్ అనిల్ రావుపూడి గ్రేట్ కాంబినేషన్, మంచి హిట్ ఇస్తాడేమో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మూవీ వస్తుందా ఏంటి? ఆల్రెడీ హీరోయిన్ ని కూడా అనౌన్స్ చేసేసినట్టుగా అనిపిస్తుంది, శ్రీలీల. సో ఏంటి, ఇది నిజంగానేనా లేకపోతే? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే అనిల్ రావుపూడి ఇప్పటికి ఒక 6-7 సినిమాలు సైన్ చేసి ఉండాలి. ఒకటి భగవంత్ బాలయ్య తోటి వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారు అనేది ఒకటి. మళ్ళీ విక్టరీ వెంకటేష్ తోటి మళ్ళీ ఒక సినిమా, 5వ సినిమా అని. 5వ సినిమా ఇప్పుడు ఆల్రెడీ 4 సినిమాలు వాళ్ళ కాంబినేషన్. అంటే మనశంకర వరప్రసాద్ కూడా కలిపితే 4 సినిమాలు. సో ఇప్పుడు 5వ సినిమా మళ్ళీ చేయబోతున్నాడు, అదొకటి. ఇక నాగార్జున తోటి సినిమా చేయాలని ఉందని ఆయనే స్వయంగా 1 year బ్యాక్ ప్రకటించాడు. అంటే ఇప్పటి వరకు 4 అగ్ర హీరోలతోటి సినిమాలు చేసిన ఈ తరం దర్శకులు ఎవరు లేరు కాబట్టి, నేను ఆల్రెడీ వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణతో చేశాను కాబట్టి ఇప్పుడు నాగార్జునతో కూడా చేయాలనుకుంటున్నానని ఎప్పటి నుంచో అన్నాడు. కాబట్టి నాగార్జున సినిమాని, ఇంకోటి నందమూరి మోక్షజ్ఞని కూడా పరిచయం చేసే అవకాశం అనిల్ రావుపూడికి వచ్చిందని ఇలాగ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి అంటే ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ కదా, అప్పుడు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ డైరెక్టర్. కాబట్టి ఇలా రకరకాల ఊహాగానాలు ఇవన్నీ వస్తున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే అనిల్ రావుపూడి నెక్స్ట్ అఖిల్ సినిమా డైరెక్ట్ చేస్తాడా అని చెప్పి ఒక ఇది మొదలైంది. కానీ నాకు తెలిసి అంటే చెప్పలేము, ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది జరుగుతుందో మనం తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నాగార్జునతో సినిమా చేయాలని స్వయంగా ఆయన ప్రకటించున్నాడు. అది నాగార్జున నోటీస్ కూడా ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటది కదా. పైగా వరుస విజయాలు సాధించినటువంటి ఒక దర్శకుడు తనంతట తానుగా నేను ఒక నాగార్జునతో సినిమా చేయాలనుకుంటున్నానని చెప్తే డెఫినెట్ గా ఫ్యాన్స్ అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. నాగార్జున కూడా అరే అంటే ఏ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా, ఈ రెమ్యునరేషన్ గురించి లేకపోతే మరోటి ఏమీ లేకుండా, నేను ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు చేశాను కాబట్టి నాగార్జున గారితో కూడా ఒక సినిమా చేసి 4 అగ్ర హీరోలతో చేసిన ఘనత నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇటీవల కాలంలో, అంతకుముందు కొంతమంది అలాగే డైరెక్షన్ చేసి ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎవరికి దక్కనటువంటి ఓ అరుదైనటువంటి గౌరవాన్ని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అనిల్ రావుపూడి స్వయంగా ప్రకటించాడు. కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు అనిల్ రావుపూడి చేయబోయే నెక్స్ట్ సినిమా నాగార్జునతో ఉండొచ్చు అనే ఇది కూడా ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి. అందులో అఖిల్ కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక యంగ్ పేరు అఖిల్ ఉండి, ఇప్పుడు సోగ్గాడి చిన్న ఆయన లాగా, లేకపోతే ఇలాగా మనం సినిమా లాగా, అలాగా వీళ్ళిద్దరిని పెట్టి కూడా ఒక సినిమా ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. అది ఎంతవరకు అంటే ప్రజెంట్ అయితే అఖిల్ ఇప్పుడు లెనిన్ అని సినిమా చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియో 2 జాయింట్ గా ఆ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఆ సాంగ్ మంచి బాగా సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. సో ఆ సినిమా తర్వాత, లెనిన్ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే సినిమాకి అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తాడా అనే ఒక ఊహాగానం అయితే ప్రస్తుతానికి చక్కర్లు పడుతుంది. అది అనధికారికం అన్నది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది ఎంతవరకు నిజం అవుతుంది అన్నది మనం కూడా చూడాలి. ఇంకోటి, హీరోయిన్ కూడా శ్రీలీల అని ఫిక్స్ అయిపోయి కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా లెనిన్ సినిమాలో ముందు ప్రకటించినటువంటి హీరోయిన్ శ్రీలీల. కానీ వేరే కారణాలు, అంటే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమా లేకపోతే ఏంటి అన్నది మనకు తెలియదు. శ్రీలీల సక్సెస్ లేకపోయినా వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళ్తుంది కదా. అటు తమిళ్లో చేస్తుంది, హిందీలో ముఖ్యంగా 2-3 ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ చేస్తుంది, కొత్త వాళ్ళతో చేస్తుంది, సీనియర్ హీరోలతో చేస్తుంది. ఇలాగా అంటే తను హైలీ టాలెంటెడ్, అలాగే మోస్ట్ గ్లామరస్. ఇది కూడా కాకపోతే ఏంటంటే సక్సెస్ పాపం ధమాకా తర్వాత ఆ అమ్మాయికి సరైన, ధమాకా తర్వాతనే కాదు ఇప్పుడు ఆమె కెరీర్ లో ఒకే ఒక హిట్ ధమాకా. అంటే బాలయ్యతో చేసిన కనిపిస్తుంది రెగ్యులర్ గా. ఇప్పుడు మొన్న మా జాతరలో వచ్చింది, తర్వాత మొన్న జూనియర్ అనే సినిమా వచ్చింది. అలా వరుసగా ఆమె నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఉంది కదా. సో అలాగా ఆమెకి సినిమా అవకాశాలకి ఏమి కొదవేం లేదు. కానీ సక్సెస్ లేకపోవడం వల్ల
శ్రీలీల ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తుందంటే సక్సెస్ అవుద్దా లేదా ఇదొకటి వచ్చేస్తుంది. అవును. వచ్చేస్తుంది. అంటే అదొక కొంతమంది ఆపర్చునిటీ. సక్సెస్ రానంత వరకు కూడా ఐరన్ లెగ్ అని చెప్పి ఒక ముద్ర వేసే ప్రయత్నం అవును. చేస్తారు కదా. అలాగే అంతకుముందు కానీ చాలా బ్రేక్ ఈవెన్ రావచ్చు, చెప్పలేం. బ్రేక్ అంతకుముందు ఈవెన్ చాలా మంది హీరోయిన్లు రమ్యకృష్ణ దగ్గర నుంచి ఇలాగా కొంతమంది హీరోయిన్లు వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నప్పుడు చూసారు. అవును. ఇలాగా ఐరన్ లెగ్ అని ముద్ర వేయడం, తర్వాత వాళ్ళ ఆ ముద్ర నుంచి బయటకు వచ్చి హిట్లు కొట్టడం ఇవన్నీ జరుగుతూనే అవును. ఉన్నాయి. కాబట్టి ఉమ్. ఇప్పుడు ఈ సినిమాలు అంటే నిజంగా అనిల్ రావిపూడి అఖిల్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందా, ఉంటే అందులో శ్రీలీల ఉంటుందా? యాక్ట్ చేస్తుందా ఏంటన్నది మనం చూడాలి. చూడాలి సార్. ఇప్పుడు అఖిల్ కి హిట్స్ ఎన్ని ఉన్నాయి సార్? మామూలుగా మనం అఖిల్ లిస్ట్ లో అసలు కొంచెం హైయెస్ట్ మూవీ ఏది? అదే అంటే ఏంటది, ఒక పూజా హెగ్డేతో ఒక సినిమా చేశాడు కదా, ఆ సినిమా ఒకటి తనకి పర్వాలేదు. పర్వాలేదు కాదు, మంచి హిట్. బ్యాచులర్ బ్యాచులర్, సినిమా, ఎలిజిబుల్ బ్యాచులర్, ఎలిజిబుల్ బ్యాచులర్, వరల్డ్ ఫేమస్ బ్యాచులర్ అనమాట. ఆ సినిమా అతనికి మంచి విజయాన్ని ఇచ్చింది. అంటే అతను నటుడిగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అది చేస్తాడు. వాయిస్ కూడా చాలా మంచి వాయిస్ ఉంటుంది. ముఖ్యంగా మనం సినిమాలో లాస్ట్ లో అఖిల్ ఇచ్చినటువంటి ఆ స్పెషల్ అపీరెన్స్ చూసి అందరూ బిత్తరపోయారు. మనోడు ఇండస్ట్రీని ఏలేస్తాడు, టాలీవుడ్ లో ఒక మహేష్ బాబు రేంజ్ లో ఇది అలరిస్తాడు అని చెప్పి మహేష్ బాబు కూడా అప్పుడు ఆ సందర్భంగా ట్వీట్ చేశాడు. తనే అంటే అంత మెస్మరైజింగ్ అరెస్టింగ్ లుక్స్ తోటి వచ్చినటువంటి అఖిల్ కెరీర్ ని డిజైన్ చేయడంలో నాగార్జున అంటే ఏమవుద్దంటే ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ఇప్పుడు ఎవరెవరికో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినటువంటి దర్శకులు వాళ్ళ అబ్బాయిలతో సినిమాలు తీసి హిట్లు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అది దాసనారాయణరావు గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, కోదండ రామిరెడ్డి కావచ్చు, మణిరత్నం వాళ్ళ అబ్బాయి కాదు, ఆ అబ్బాయి ఏదో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. కానీ ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎవరో ఇప్పుడు అక్కడ బాలీవుడ్ లో రాకేష్ రోషన్ వాళ్ళ అబ్బాయిని హీరో చేయగలిగాడు. అలాగా చాలా అరుదుగా మాత్రమే మనం ఎట్టి బస్సులో మన అబ్బాయిని హీరో చేయాలని చెప్పి డైరెక్టర్స్ విషయంలో, ప్రొడ్యూసర్లు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, హీరోలు అబ్బాయిలు హీరోలుగా సక్సెస్ అయిన వాళ్ళు మన తెలుగులోనే మంది ఉన్నారు. కాబట్టి అంటే డెఫినెట్ గా కొంచెం లేట్ అయినా అఖిల్ కూడా చాలా పెద్ద రేంజ్ కి వెళ్తాడనే ఒక ఇదైతే అందరిలోనూ ఉంది. అతని ఫ్యాన్స్ లోనే కాదు, మిగతా అందరి ఫ్యాన్స్ లో కూడా మనోడు డెఫినెట్ గా ఎప్పుడో అంటే ఏముంది అదే ఒక్క సినిమా ఒక ఓవర్ నైట్ ఇప్పుడు శర్వానంద్ పని అయిపోయిందని అన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు ఒక్క సినిమా తోటి మనోడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు కదా. అలాగే సాయి ఆదికుమార్ దాదాపుగా 14-15 సంవత్సరాలు హిట్ లేకుండా అలా కెరీర్ నెట్టుకుంటూ వచ్చాడు. ఆల్ ఆఫ్ సడన్ సంబాల రూపంలో అతనికి ఒక మంచి హిట్ వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా లెనిన్ సినిమా మీద అయితే మంచి హోప్స్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు అటు అన్నపూర్ణ స్టూడియోస్, ఇటు సితారా ఎంటర్టైన్మెంట్స్ రెండు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాబట్టి ఆ సినిమాతో అఖిల్ చాలా పెద్ద హిట్ కొడతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకసారి హిట్ కొట్టిన తర్వాత ఉంటారు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే శౌర్య, ఇప్పుడు అందరూ మన పాన్ ఇండియా హీరోలు అయిపోయిన తర్వాత తెలుగులో ఇమీడియట్ ఇప్పుడు అనిల్ రావిపూడి తీసుకుందాం మనం. అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా కాంబినేషన్లు అనుకున్నాం కదా. ఇంత పెద్ద హిట్ కొట్టినందుకు అతను ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ తోటో, మహేష్ బాబు తోటో, ఎన్టీఆర్ తోటో, అల్లు అర్జున్ తోటో చెయ్యాలి అతను ఉన్న సక్సెస్ రేంజ్ కి. కానీ ఇప్పుడు వాళ్ళెవరూ కూడా అందుబాటులో లేని పరిస్థితి. అందరూ పాన్ ఇండియా సినిమాలతోటి బిజీ అయిపోయారు. మనోడు ప్రస్తుతానికి ఇంకా పాన్ ఇండియా జోలికి వెళ్లకుండా రీజనల్ ఫిల్మ్ చేస్తున్నాడు. దాంతో పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్స్ కొడుతున్నాడు. అందువల్ల ఇక్కడ ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ హీరోలు కావాలి. అఖిల్ కనుక ఈ సినిమాతో హిట్ కొడితే, అంటే ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోయినా అతనికి కెరీర్కి ఏం డోకా లేదు. అతనితో సినిమాలు తీయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే వరుసగా అవసరమైతే 100 సినిమాలు తీయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ఇదే, కానీ ఈ సినిమా అయితే మంచి హోప్స్ ఉన్నాయి. లెనిన్ సినిమాతో అఖిల్ చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు అని చెప్పి మనకి ఇన్సైడ్ వర్గాల సమాచారం. థ్యాంక్ యూ సార్.